హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని గూగుల్ క్రోమ్తో ఏ విధంగా రీడౌట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే బేసిక్ యూజర్స్ ఉన్నారో వారి కోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని చదువుకోలేకపోతున్నారో వారి కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే అడ్వాన్స్డ్ యూజర్స్ ఉన్నారో మీరు మాత్రం ఈ యొక్క వీడియో అయితే స్కిప్ చేయవచ్చు. అలాగే చిన్న గమనిక, మన ఛానల్ తరపున టెలిగ్రామ్లో ఛానల్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్గా చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాం, అక్కడ నుంచి మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను దిస్ పీసీ తీసుకుంటాను. ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది గూగుల్ క్రోమ్తో ఏ విధంగా రీడౌట్ చేయాలనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఓకే, This PC 2 of 13. ఎంటర్. This PC window items view list. నా యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకి డౌన్లోడ్స్ లో ఉంది, తీసుకుంటాను. D documents D downloads row 1 column. ఎంటర్. Downloads items view list last month grouping. Last week grouping expanded. Author line 20523082059445202101271342424 line 08032202222173.pdf 11 of 13. చూడండి, ఇక మనకి ఇది పీడిఎఫ్ డాక్యుమెంట్. ఇది నేను ఆధార్ నుంచి డౌన్లోడ్ చేశాను. ఇది ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ ని గూగుల్ క్రోమ్తో ఏ విధంగా మనం రీడౌట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఫోకస్ అనేది ఈ ఆధార్ పై పెట్టాను, ఆ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ పై పెట్టాను. ఇక్కడ నేను అప్లికేషన్ బట్టి ప్రెస్ చేస్తున్నాను. Applications context menu. ఓకే, ఇక్కడ నేను డౌన్ ఏరోతో నావిగేట్ అవుతున్నాను. Open O share with scan with micro share 4 of when open with sub menu H. చూడండి, ఓపెన్ విత్ సబ్ మెనూ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. And Google Chrome G1 of 5. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ లోనే గూగుల్ క్రోమ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter downloads window. Author line 20523 edit protected password required edit protected button submit. చూడండి, ఇక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది. ఇది ఆధార్ డాక్యుమెంట్ కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది. అంతేగాని అన్ని పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇలా పాస్వర్డ్ అడుగు. ఓన్లీ మనం ఆధార్ నుంచి ఇవి డౌన్లోడ్ చేస్తేనే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. Tab password required dialog shift plus tab edit protect home blank start num lock off num lock on start tab submit enter dialog password required. చూడండి, ఇది మనకి ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది HTML డాక్యుమెంట్ లకి అయితే కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు డౌన్ ఏరోతో మనం నావిగేట్ అయ్యి రీడౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆల్రెడీ ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, HTML డాక్యుమెంట్ లకి అయితే మనకి ఇది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను డౌన్ ఏరోతో నావిగేట్ అవుతాను. చూడండి, ఆధార్ page number edit 1. చూడండి, పేజ్ నెంబర్ ఎడిట్ 1/1 button zoom out ఇవన్నీ కూడా మనకి కామనే. ఇక్కడ నేను డౌన్ ఏరోతో నావిగేట్ అవుతున్నాను. zoom button fit to page button rotate count button download button print button more actions button thumbnail for page 1 landmark heading level 2 /enrollment node.colon 2052/30800. ఇది ఎన్రోల్మెంట్ నెంబర్. ఇది నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. 2 page break Namasani Srinivasu. చూడండి, శ్రీనివాస్ S/ON Varana. చూడండి, ఈ విధంగా మనకి ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్ ని ఈ విధంగా మనం రీడౌట్ చేసుకోవచ్చు. ఇదంతా టెక్స్ట్ అన్నమాట. 0 Sithampeta Hamsavram East Godavari Andhra Pradesh -533,401. చూడండి, ఈ విధంగా మనం ఈ యొక్క పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ని రీడౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి HTML డాక్యుమెంట్లకి అయితే ఓపెన్ అవడం జరిగింది కదా. దీన్ని మనం ఈ యొక్క టోటల్ టెక్స్ట్ ని మనం సెలెక్షన్ చేసి కాపీ చేసి MS Word డాక్యుమెంట్లకి అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. 9,003 heading level 275,39,67,80 vid colon 9113. ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్ నెంబర్స్ అలాగే మొబైల్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఈ యొక్క వాయిస్ అనేది రీడ్ చేస్తుంది. ఈ విధంగా మనం గూగుల్ క్రోమ్తో ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ని ఈ విధంగా రీడౌట్ చేయొచ్చు. ఓకే, ఎవరైతే పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ని చదువుకోలేకపోతున్నారో మీరు మాత్రం ఈ విధంగా ఈజీగా మీరు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ని ఈ విధంగా మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను టోటల్ టెక్స్ట్ అయితే నేను సెలెక్షన్ చేస్తున్నాను కంట్రోల్ A తో. 983 characters selected. ఓకే, ఇక్కడ కంట్రోల్ C తో కాపీ చేస్తున్నాను. Copy to clipboard colon menu author 1/. ఓకే, ఇక్కడ ఇదంతా టెక్స్ట్ అంతా టోటల్ టెక్స్ట్ అంతా కాపీ అయింది. ఇక్కడ నేను Alt F4 తో దీన్ని క్లోజ్ చేసి MS Word ఓపెన్ చేస్తాను. Alt+F4 down Alt+ desktop list this PC 2 of 13 run dialog open colon and text desktop list this PC 2 of 13 Word home grouping new grouping list blank dot enter Microsoft CTRL plus home restore R1 of 7
Document 1, CTRL plus home, blank. చూడండి ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను కంట్రోల్ V తో పేస్ట్ చేస్తున్నాను. Paste, page 5 blank. CTRL plus home, page 1 menu. Author 1 / zoom out 100%. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ తో నావిగేట్ అవుతున్నాను. Zoom in, fit to page, rotate spell, download, print, more at, thumbnail, /enrollment no. చూడండి అక్కడ మనకి PDF అనేది ఈ యొక్క క్రోమ్ ద్వారా మనం ఓపెన్ చేస్తే HTML డాక్యుమెంట్ లోకి అయితే ఓపెన్ అవడం జరిగింది. ఓకే, దాన్ని మనం సెలెక్షన్ చేసి కాపీ చేసాం. ఇక్కడ MS వర్డ్ డాక్యుమెంట్ లో మనం పేస్ట్ చేసాం. ఇక్కడ దీన్ని మనం సేవ్ చేస్తే ఇది వర్డ్ డాక్యుమెంట్ లోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక PDF డాక్యుమెంట్ ని ఈ యొక్క క్రోమ్ సహాయంతో మనం రీడౌట్ చేసుకోవచ్చు. అలాగే మనం సెలెక్షన్ చేసి కాపీ చేసి MS వర్డ్ డాక్యుమెంట్ లోకి అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఒక PDF ఫైల్ ని మనం ఈ యొక్క క్రోమ్ సహాయంతో మనం రీడౌట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో జాస్ ద్వారా ఒక PDF డాక్యుమెంట్ ని ఏ విధంగా మనం రీడౌట్ చేయాలనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క PDF డాక్యుమెంట్స్ మనం ఏ విధంగా రీడౌట్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.